బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం కేసీఆర్ పై ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాటల్లో వైరాగ్యం తప్ప ఏమీ లేదన్నారు. ఇరిగేషన్ పై ఆయనకున్న అవగాహనను 50,000 కోట్లు దోచుకునేందుకు ఉపయోగించారని ఆరోపించారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేశారన్నారు ఎంపీ అరవింద్. పాత ముఖ్యమంత్రి లిప్పక్ పతంగు బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసుల నోటీసులు పోతాయేమో అని. నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము, అది పెట్టిండు, గంటన్నర పెట్టిండు, ఏంది ప్రెస్ మీట్. అందులో చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవలే నాకు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఈడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు, నేను కూడా అభిమానిని. ఉద్యమం నడిపిండు, చదివిండు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిండు, సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నాడు. ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకి సపోర్ట్ చేసినాం కదా. వాస్తవం ఉన్నట్టు చెప్పాలి, మనకి ఏం భయపడేది ఏం లేదు ఇక్కడ. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి 40,000-50,000 కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది ఆయన. అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్ముడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్. నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి. రాష్ట్రాన్ని దోసి మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి, ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి, ఫైనల్గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి, అందులో 50,000 కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తా ఉన్నా. వాళ్ళే మీ వాగ్దానాలు మీకు యాది లేవా? మీ ఇండ్లు ఏమైనాయి, మీ పొలాలు 3 ఎకరాల పొలాలు ఏమైనాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి, స్కాలర్షిప్లు ఎవడు బంద్ చేసిండు, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, చదువుకోకుండా పిల్లగాలను ఓడి చేసిండు, విద్యా వ్యవస్థను నాశనం ఓడి చేసిండు, ఉద్యోగాలు ఎవడియలేదు 10 ఏళ్ల నుంచి. 2014 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన ఉద్యోగాలు. ఎన్ఆర్ఐలని ఇంకింత వలసలను పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. లీడర్ ఆఫ్ అపోజిషన్ 2 ఏళ్ల తర్వాత వస్తాడా అండి ప్రెస్ మీట్ పెట్టనీకే? 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? ప్రతిపక్ష నాయకుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులను, కాళేశ్వరం కేసులను, లేదా ఇంకేది అదేంది ఈ కారు కేసులను వస్తాయేమో. కొడుకు ఈయనకి ఆ భయానికి వచ్చిండి ఈయన రాజకీయం చేయనీకి బయటికి.